Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 108. నిజంగా వాళ్ళు దేవకన్యలైతే ఒక 1,00,00,000 పైనుంచి వర్షం కురిపించమని చెప్పు అని ఆవిడ కోపంగా అడిగింది. దేవకన్యల దగ్గర నుంచి కూడా కాసులు కురిస్తేనే కోడలుగా యాక్సెప్ట్ చేస్తాను అనుకునే నీకు మామూలు మనుషులు కోడలుగా నచ్చడం ఇంపాసిబుల్ మమ్మీ. ఇప్పటికే నన్ను నా ప్రేమని విడదీసి 3 ఏళ్ళు నేను పడుతున్న నరకం చూసి కూడా నువ్వు చేసిన మోసాన్ని చెప్పకుండా నా మనసుని ముక్కలు చేశావు. ఇంకా నీకు ఆ అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. అందుకే నువ్వు లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు బాధగా ఉన్నా కూడా నేను నువ్వు లేకుండా చేసుకునే శుభకార్యానికి ఓటు వేశాను. నీకు ఏమాత్రం నీ కొడుకు సంతోషంగా బ్రతకాలనున్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా నాకొద్దు అని అన్నాడు. ముందు నుంచి ఉన్న చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు అదెవరో కోసం చిన్నప్పటి నుంచి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసిన కన్నతల్లికి అన్యాయం చేస్తున్నావు. కొంచెం కూడా బాధ కలగడం లేదా విరాట్ నీకు అని ఆవిడ అడిగింది. అంత ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని చూసిన కొడుకు కళ్ళ ముందు నరకం అనుభవిస్తూ ఉంటే చూడగలిగావు కదమ్మా. నేను నీ కొడుకునే కదా, నీ అంత కఠినంగా ఉండడం నాకు కూడా చేతనవుతుంది అని విరాట్ కూడా అంతే తెలివిగా సమాధానం చెప్పడంతో ఆవిడ కోపంగా కళ్ళెర్ర చేసి చూడ్డంతో, అమ్మా నీ కింద వర్క్ చేసే వాళ్ళని భయపెట్టగలవేమో, నీ గురించి అన్నీ తెలిసిన నన్ను కాదు, నీ మర్యాద పోగొట్టుకుని సెక్యూరిటీని పిలవక ముందే నువ్వు మర్యాదగా వెళ్ళిపోతావని నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు విరాట్. దాంతో ఆవిడ విసురుగా లేచి వెళ్ళిపోయింది. కర్ణ మీటింగ్ ఫినిష్ చేసుకుని బయటికి రాగానే అసిస్టెంట్ కర్ణకి ఫోన్ చేసి మోహన్, రామ, శాంభవి వచ్చిన విషయం చెప్పడమే కాకుండా వాళ్ళు తనతో ఏమీ తెలియనట్టుగా యాక్టింగ్ చేసి కర్ణ వచ్చాక చెప్పమన్న విషయం కూడా చెప్పడంతో కర్ణ కణత దగ్గర వేలుతో సీరియస్గా రబ్ చేసుకుంటూ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేయడంతో అసిస్టెంట్ ఊపిరి పీల్చుకున్నాడు. మీటింగ్ జరిగిన హోటల్ నుంచి సరాసరి అకాడమీకొచ్చి ప్రాక్టీస్ జరుగుతున్న ఫీల్డ్‌లోకి వెళ్లి కమాన్ గైస్ స్టార్ట్ రిహార్సల్ అంటూ వాళ్ళెలా ఆడుతున్నారో చూడ్డం కోసం అక్కడ కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉండడంతో మురళితో సహా అందరితోనూ స్కిల్స్ బాగా డెవలప్ అవ్వడమే కాకుండా క్యాచ్ కూడా బాగా షార్ప్‌గా చేస్తూ ఉండడంతో గుడ్ జాబ్ గైస్, కీప్ ప్రాక్టీసింగ్ అని చెప్పి బయటకొచ్చేశాడు. కర్ణ సాటిస్ఫై అయ్యేసరికి వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపించి రెట్టింపు ఉత్సాహంతో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. దక్ష పెట్టిన వీడియోతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా వైరల్ అయిపోవడంతో కోర్స్ తను మా సెలబ్రిటీ క్రష్. తనకి అంతే అందమైన అమ్మాయి రావాలనుకుంటాం కానీ యావరేజ్ వాళ్ళు కాదు. అందుకే మాకు నచ్చలేదు. పైగా ఇంత నార్మల్ టేస్ట్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయ్యేసరికి దక్షకి అసహనం పెరిగిపోయింది. చాలా కోపం వస్తున్నా కూడా దాన్ని ఎంతమంది మీద అని చూపిస్తుంది. దాంతో అదంతా చూడకుండా మొబైల్ పక్కన పెట్టేసింది. కానీ ఆ విషయం గురించి ఆలోచించడంతో బాగా తలనొప్పి వచ్చేసింది దక్షకి. దాంతో అదే విషయం దీక్షితకి చెప్పేసరికి అయ్యో ఈ టైంలో హెల్త్ పాడైతే ప్రాబ్లం అయిపోతుంది. పెళ్లి పనులు ఇంకా చాలా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి వద్దామని దీక్షిత అనగానే ఇంత చిన్న విషయానికి హాస్పిటల్ ఎందుకక్క, బామ్మగారు ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమైనా వంటింటి చిట్కా చెప్తారేమో అడుగుదాం అంటుంటేనే ఇలాంటి వాటికి వంటింటి చిట్కా ప్రతిసారి పని చేయదు దక్ష. ఒక్కోసారి చిన్న హెడ్ఏక్ కూడా పెద్ద పెద్ద సమస్యలకి కారణమై ఉండొచ్చు. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి రండి, కర్ణ విరాట్ ఇంకా రావడానికి చాలా టైం ఉంది కదా అని చెప్పింది. కానీ ఇప్పుడు హాస్పిటల్ అంటే చిన్న టెస్ట్‌కి కూడా వేలు వేలు లాగేసుకుంటారు. పైగా మేము కర్ణ, విరాట్ గారికి రిలేటెడ్ కాబట్టి లోకల్ హాస్పిటల్స్‌కి వెళ్తే వాళ్ళ లెవెల్ పడిపోతుంది బామ్మ.
మీరే ఏదో ఒకటి చెయ్యండి అని దక్ష అంటున్నా వినిపించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది బామ్మ. దాంతో అప్పటికే గంట నుంచి ట్రై చేస్తున్న తలనొప్పి ఏమాత్రం తగ్గకపోయేసరికి ఇక హాస్పిటల్కి వెళ్తేనే మంచిది అని దీక్షితతో కలిసి హాస్పిటల్కి బయలుదేరింది దక్ష. పైగా చిన్న తలనొప్పికి విషయం చెప్తే కర్ణ, విరాట్ భయపడతారని వాళ్ళు వచ్చేలోపు హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకేం చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళారు. అబ్బా! జాను ఎప్పుడు క్యాంటీన్‌లో లంచ్ పార్టీ ఇవ్వడమేనా? ఎప్పుడైనా ఇంట్లో చేసిన లంచ్ తీసుకొచ్చి పెట్టొచ్చు కదా అని ఫ్రెండ్స్ అడుగుతుంటే, మా అమ్మకి వంట రాదు. పని మనుషులు చేసే లంచ్ తీసుకొచ్చి పెట్టడంలో కిక్కే ఉంటుంది. నా పెళ్ళయ్యేలోపు వంట నేర్చుకుని నేనే ఇంటికి పిలిచి లంచ్ పార్టీ ఇస్తానులే. ఈలోపు కర్ణ నా వైపు ఎలా తిరుగుతాడో అనేది ప్లాన్ చేయాలి అనుకుంటూ క్యాంటీన్ నుంచి హాస్పిటల్‌లోకి మాట్లాడుకుంటూ వస్తున్నారు జాను ఇంకా బ్యాచ్. జాను వాళ్ళు లోపలికొచ్చేసరికి రిసెప్షన్ దగ్గర దక్ష, దీక్షిత కనిపించడంతో జాను అటు చూడు కర్ణతో మొన్న కనిపించిన అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి లాగే ఉంది కదా అని ఫ్రెండ్ అంటూ ఉంటే తనలాగా కాదు అదే. నేను డైరెక్ట్‌గా చూశాను కదా నాకు బాగా గుర్తుందని జాను కోపంగా అంటూ ఉంటే హాస్పిటల్‌కి ఎందుకు వచ్చింది అంట అనగానే తెలుసుకుందాం పద అని సైలెంట్‌గా వెళ్ళి వాళ్ళ వెనుక నిలబడి వాళ్ళు వెళ్ళిపోయాక రిసెప్షన్ దగ్గర కూర్చున్న అమ్మాయిని కలిసి వాళ్ళెందుకొచ్చారు అనగానే, సాధారణంగా డాక్టర్స్ కాబట్టి వాళ్ళేం అడిగినా సమాధానం చెప్పాలి. కాబట్టి బాగా తలనొప్పిగా ఉందంట. దానికొకసారి చూపించుకోవడానికొచ్చారు అని చెప్పగానే జాను మైండ్ ఎక్స్‌ప్రెస్ లాగా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. సంగవి చేతికి మెహందీ వేస్తూ ఉంటే, మీ ఫియాన్సీ పేరేంటో చెప్పవే పేరు రాస్తాను అని సంగవి ఫ్రెండ్ అడుగుతున్నా, సంగవి ఏదో లోకంలో ఉండడంతో నిన్నేనే అని గట్టిగా కదిలించేసరికి ఉలిక్కిపడి ఏంటయిపోయిందా? వెళ్ళొచ్చా? అని అడగడంతో ఎక్కడా? అయిపోయింది నీ మొహం ఇంకా సగం మెహందీ వేయాలి. మీ ఫియాన్సీ పేరు చెప్పవే రాస్తానంటుంటే ఎక్కడ తప్పిపోయావు? అని అడిగింది. పేరెందుకు లేవే ఎంగేజ్మెంట్ పెళ్ళవుతుందో లాస్ట్ నిమిషం వరకు నమ్మకం లేదు. మళ్ళీ పేరు రాసుకుంటే అందరూ నవ్వుతారు. వద్దులే ఉత్తిగా మెహందీ వెయ్యి అని చెప్పడంతో అదేంటే పేరు రాయకపోతే బాగోదు. అందరూ ఫస్ట్ చూసేదే అది. అయినా ఇంతవరకు వచ్చాక ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అనుకుంటున్నావు? నువ్వు ముందు నెగెటివ్‌గా ఆలోచించడం మానేయి. అయినా ఇలా ఆలోచించడం ఎప్పుడు స్టార్ట్ చేశావు? ఇదివరకు దేన్ని లెక్క చేసేదానివి కాదు అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు నన్నెవరూ లెక్క చేయట్లేదు అని సంఘవి బాధగా చెప్పి దీపక్ అని పెళ్ళికొడుకు పేరు చెప్పడంతో వాళ్ళు మెహందీ వేయడంలో బిజీ అయిపోయారు. ఇంత డబ్బున్న వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి తిరిగిపోతుంటే ఈ పిల్లకి జన్మలో పెళ్లి కాదు అనుకున్నాను గానీ ఎవడో బాగానే దొరికాడు. ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళి గంట లేట్‌గా వస్తే ఇంటికొచ్చే వరకు వాడు భయపడి చావాల్సిందే అని గార్డెన్‌లో నిలబడిన కొంతమంది బంధువులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు శాంభవి చెవిన పడేసరికి అసహనంగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి నవీన్ కూతుర్ని కాపాడాడన్న కృతజ్ఞత కంటే ఇంటి పరువు తీశాడన్న కోపమే ఎక్కువగా ఉంది. ఆ రోజు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి త్వరలో ఫోన్ చేస్తామని చెప్పడంతో అసహనంగా ఇంటికొచ్చి ఇన్‌షర్ట్ చేసిన షర్ట్ అసహనంగా లాగుతూ తలెత్తి చూసేసరికి కాఫీ కప్పుతో బావ కాఫీ అని పూజగా అనిపించేసరికి నువ్వేం చేస్తున్నావిక్కడ అని కోపంగా అడిగాడు. అదేంటి బావా! ఇది మా అక్క అత్తగారిల్లు. అలా అంటే నాకు కూడా అత్తగారిల్లు కదా! అనగానే నవీన్ ఒక లుక్ ఇవ్వడంతో అదే అది మా అక్కకి అత్తగారిల్లంటే నాకు కూడా నా ఇల్లే కదా అని చెబుతున్నాను. అందుకే ఇటొచ్చాను అనగానే నువ్వెందుకొచ్చావని అడగలేదు. ఇప్పుడిక్కడ ఎందుకున్నావు? నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావని అడుగుతున్నాను అన్నాడు నవీన్.
చిన్నోడిని చూడాలనిపించింది. పైగా అత్త కూడా ఇంట్లో లేదు. గుడికి వెళ్తానని చెప్పింది. మా అక్క బాబుతో బిజీ కదా! అందుకే కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరని నేను కాఫీ ఇస్తున్నాను అని పూజ చెప్పడంతో నాకక్కర్లేదు అంటూ గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకోవడంతో పూజ తల పట్టుకుంది. ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత దక్ష వాళ్ళ టర్న్ రావడంతో దక్షని తీసుకుని దీక్షిత కన్సల్టేషన్ జరుగుతున్న రూమ్లోకి వెళ్ళగానే జాను ఆ రూమ్ డోర్ నాక్ చేసి డాక్టర్ శ్వేత మీతో కొంచెం మాట్లాడాలి బయటికి రండి అని పిలవడంతో ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాను అంటూ డాక్టర్ బయటికెళ్ళి 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళిద్దరిని కాసేపు చూడడంతో ఏంటి డాక్టర్ అలా చూస్తున్నారు అని అడిగింది దీక్షిత. ఏం లేదు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించి చూస్తున్నాను అని కవర్ చేసి ఇంతకీ మీకు ప్రాబ్లం ఏంటి అంటూ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చెక్ చేసి ఓహో హెడ్ఏక్ కంప్లైంట్ మీద వచ్చారా అంటూ మీకు ఎప్పటి నుంచి హెడ్ఏక్ ఉంది రోజుకి ఎన్నిసార్లు వస్తుంది అండ్ ఈరోజు సివియారిటీ ఎలా ఉందని అడగడంతో మామూలుగా నాకు తలనొప్పి ఏమీ రాదు కాకపోతే ఈరోజు ఉన్నట్టుండి తలనొప్పి స్టార్ట్ అయింది దాదాపు 2 అవర్స్ నుంచి తలనొప్పి అలాగే ఉంది ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఇంకా తలనొప్పి తగ్గలేదు అంటే కొద్దిసేపు ఉండి తగ్గిపోతుంది కానీ ఇంకా తగ్గలేదు అని చెప్పింది దక్ష. దాంతో ఆ మాటలన్నీ వింటూనే ప్రిస్క్రిప్షన్ మీద ఏదో రాస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ ప్రిస్క్రిప్షన్ చేతికిచ్చి ఈ టెస్టులన్నీ చేయించుకుని రండి అనగానే ఆ టెస్టులు చూసి కళ్ళు తిరిగినంత పనైంది ఇద్దరికి. ఎంఆర్ఐ స్కానింగ్, పెట్, యాంజియోగ్రఫీ అన్నీ ఉండడంతో ఇన్ని టెస్టులు ఎందుకు ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది కదా అని దక్ష అడిగేసరికి మేడం ఇలా చిన్న ప్రాబ్లమ్స్ అనుకొని వచ్చి టాబ్లెట్ వేసుకుంటే ఆ ప్రాబ్లం గురించి తెలిసేదెలా ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా ఒక ప్రాబ్లం గురించి ఇక్కడికి వస్తే దానికి సంబంధించిన అన్ని టెస్టులు జరుగుతాయి అంటే లోపల ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలియడానికి మాత్రమే మీరు ఇంకేదో అనుకోకండి ఇప్పుడు వెళ్ళి టెస్టులు చేయించుకోండి టెస్ట్ రిపోర్ట్స్ రేపు వస్తాయి రేపు మళ్ళీ ఈ టైంకి హాస్పిటల్కి రండి అని చెప్పింది డాక్టర్. అంటే త్వరలో మా అక్క పెళ్ళి ఉంది డాక్టర్. చాలా పనులున్నాయి. రేపంటే కుదరదు. ఒక 1 వీక్ తర్వాత వస్తాను. ఈలోపు ఈరోజు పెయిన్ తగ్గడానికి టాబ్లెట్ ఇస్తారా అని అడగడంతో సరేనని టాబ్లెట్ ఇచ్చి ఈ టెస్ట్ అయితే చేయించుకుని వెళ్ళండి. రిపోర్ట్ తీసుకుని మీరొచ్చే రోజు రండి అని చెప్పడంతో సరేనంటూ దీక్షిత దక్షని తీసుకువెళ్ళి అన్ని టెస్టులు కంప్లీట్ చేసుకునేసరికి కర్ణ వాళ్ళు మరొక గంటలో వచ్చే టైం అయ్యేసరికి ఇంటికి బయలుదేరారు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.